తెలంగాణ వచ్చిన తర్వాత గద్దరన్న జన్మదిన వేడుకలు మొట్టమొదటిసారి గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం అన్న ఇది. ఇట్లనే జరగాలని ప్రతి కళాకారునికి, ప్రతి అమరజీవికి తెలంగాణ కోసం పోరాటం చేసిన ఇప్పుడు 1969 నుంచి జరిగిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి మన సామాజిక కార్యకర్తకు, గాయకునికి జరగాల్సిన నిజమైన నివాళి ఇవి జరగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం కదా ఇంకా అదే గతం 10 సంవత్సరాల క్రితం జరిగిన ప్రభుత్వం కూడా చేయాల్సి ఉండే, కానీ అది అతని యొక్క వ్యక్తిత్వంకు సంబంధించింది. ఇప్పటి నుంచైనా ప్రజల పరిపాలన, తెలంగాణ నిజమైన ప్రజల కోసం జరిగే ఉద్యమం జరగాలని, ప్రజల కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి విగ్రహాలు, తర్వాత స్మృతి వనాలు అటువంటివి పెట్టాలని ఈ విధంగా ప్రభుత్వం చేయడం అనేది చాలా మంచి. ఇవి కొనసాగించాలని, ఇంకా కొన్ని ప్రజలకు వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలను ఇట్లా గవర్నమెంట్ కొంచెం ఆచిచూచి ఆలోచించి చేస్తే, ప్రజా వ్యతిరేకంగా చేయడం ద్వారా ప్రజలు బాధపడుతారు. ఓటేసే వరకు మంచిగా ఉంటారు, ఓటేసినాక బాధపడుతారు. ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మీరు ప్రజలు ఏమనుకుంటారో 1/3 లేదా 1/4 మీరు ఏ విధంగా మీరు పెట్టుకుంటారో ఓటింగ్ పెట్టుకొని ఆ విధంగా చేయడం ద్వారా ప్రజలందరూ నిజంగా మా ప్రభుత్వం మాది అనే ఆనందం వస్తుంది. ఇది మనది అని మేము కొట్లాడినాం, త్యాగం చేసిన నిజమైన మా తెలంగాణ వచ్చిందని ఆనందంలో ఉంటాం. ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి పాలకునికి, ప్రతి పౌరునికి కావాల్సిన బాధ్యత ఇది. ఓకే అన్న, అంటే ప్రస్తుతం ఉన్న అంటే గవర్నమెంట్ ఏదైతుందో గద్దరన్న ఆశయాలు వెంట పయనిస్తా అంటారా? ప్రయాణించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు విగ్రహం కోసం ఇప్పుడు ఇంత పోరాటం చేయాల్సి వస్తుంది తెల్లాపూర్లో. మరి ప్రభుత్వం నిజంగా సపోర్ట్ ఉంటే మళ్ళీ ఇందులో 2 డ్రామాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ప్రభుత్వం 1 సైడెడ్ ఉంటే ఏదని చేయగలుగుతారు. రాజు దలుచుకుంటే దెబ్బల కదవలేదని మన గద్దరన్న పాటలు చాలాసార్లు చెప్పిండు. అది మరి తెల్లాపూర్లో ఇంత ఉద్యమం చేయాల్సిన అవసరం ఏంది? నిజంగా గద్దరన్నకు మీరు నిజంగా నివాళి ఇవ్వాలనుకుంటే తెల్లాపూర్లోనే పెట్టాలనే ఉంది. కేబీఆర్ పార్క్కి మరి గద్దరన్న పేరు పెడితే ఏమవుతుంది? అతను ఆంధ్ర నుంచి వచ్చిండు కదా, అంటే యాక్చువల్గా తెలంగాణ సంబంధం లేని వ్యక్తి. అది కేబీఆర్ పార్క్ని గద్దరన్న పార్క్ చేయమని అంటున్నా. అంటే నగరంలో ఇన్ని ప్రాముఖ్యత ప్లేస్లు ఉన్నప్పుడు అంటే కొల్లారపూర్లో పెట్టడానికి రీజన్ ఏమంటారు మీరు అసలు? అంటే ఇప్పుడు తెల్లాపూర్లో అన్న చాలా అంటే ఆయన ఉద్యమానికి చాలా బాటలు వేసి జీవించిండు, అక్కడ ఉద్యమాన్ని నిర్మించిండు. కాబట్టి ఆ ప్రజలు గుండెల్లో పెట్టుకురు కాబట్టి అక్కడ ఏదో ఇప్పుడు ఉవ్వెత్తున వచ్చింది జ్వాల అనేది. అది రానప్పుడు అసలు ఆయనకు ఇప్పుడు ఈ కనుమరుగైపోయి చాలామంది. ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాబు చూడండి, జలదృశ్యం అనేది ఇప్పుడు కనుమరుగు అయిపోయింది. దాన్ని కొట్లాడదామంటే సపోర్ట్ లేదు ఎవరికి. ప్రభుత్వం సపోర్ట్ ఇస్తే ఇప్పుడు గద్దరన్నకు నిజంగా సపోర్ట్ ఇస్తే ఇప్పుడు తెల్లాపూర్లో ఇంత కొట్లాడాల్సిన అవసరం ఏంది? మేము పెడుతున్నామంటే హ్యాపీగా గవర్నమెంట్ వచ్చి సపోర్ట్ ఇస్తే ప్రజలు నిజంగా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ప్రజావాణి జరుగుతుందని ఆనందపడతాం. ఈ విధంగా గద్దరన్నే కాదు, ఎక్కడ ఎవరికైతే కార్యకర్తకు లేదా పోరాట వీరునికి, గాయకునికి అంటే వాళ్ళ సొంత ప్రదేశము లేదా జన్మస్థలం ఉంటుంది కదా, ఆ జన్మస్థలాల్లో వాళ్ళ యొక్క స్మృతి చిహ్నాలు కానీ, వాటి ఉద్యాన వనాలు కానీ, ఏ విధంగా వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీలు కానీ ఏదో ఒకటి అతని గుర్తింపు కోసం ఇప్పుడు శ్రీకాంతాచార్య ఉన్నాడు. ఇప్పుడు మలిదశ ఉద్యమాలలో మొదటి అమరుడు. మరి ఆయనకు సంబంధించింది ఇంతవరకు ఏమైనా జరిగిందా? మీరే అడుగుతున్నా. గద్దరన్నకు ఒక పేరు ఉంది. దీని ద్వారా కొంత ఓట్లు అనేది బ్యాంక్ జరిగింది కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల ద్వారా ఇతన్ని ప్రమోట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నా పర్సనలే, నేను ఎవరిని విమర్శిస్తలేను, రుద్దట్లేను. నేను అనుకుంటున్నా కొంత రాజకీయ కోణం ఉంది. గద్దరన్న వాళ్ళ బిడ్డలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల కొంత రాజకీయ లబ్ధి, కొంత ప్రజలు కొంత ఉన్న వ్యతిరేకతను సల్లార్చడానికి చేస్తున్న ఒక ఇది పని కాకుండా నిజంగా ఉదయాంతరాల నుంచి గద్దరన్న చేసిన పనికి, గద్దరన్న పాటకు నిజమైన నివాళి ఇస్తే రాజకీయాలకు అతీతంగా చేయడం ద్వారా ప్రజలు నిజంగా గుండెలో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే అన్న, అంటే గద్దరన్న ఏదైతే పార్టీ స్థాపించిండో అది కనుమరుగైపోయింది, ఇప్పటి వరకు ప్రజల్లోకి రాలే అంటున్నారు. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా నేను గద్దరన్న అభిమానిని. గద్దరన్న చనిపోయినప్పుడు ఒక 2-3 నెలలు ట్రై చేసిన వెన్నెలెక్కని కలుద్దామని. తర్వాత నాకు కుదరకుండా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను ట్రై చేసిన గద్దరక్కని మాట్లాడడం, అది ఇప్పుడు వెన్నెలెక్కతో మాట్లాడడానికి ట్రై చేసిన. వీలుంటే నేను ఆ అక్క చాలాసార్లు మనకు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చింది. ఎవరు నా గొంగడి పట్టుకునే వాళ్ళు ఎవరు, జెండా పట్టుకునే వాళ్ళు ఎవరు, పార్టీని మోసుకుపోయే వాళ్ళు ఎవరని అన్నప్పుడు నేను చాలా ఉద్వేగంగా ఏదైనా ఒక అవకాశం తీసుకుందాం అనుకున్నప్పుడు అంటే ఇది మన ఈ ప్రకృతిలో ఒక సాయసిద్ధం అన్నట్టు
ఒక లేచే ఉద్యమం, ఒక ఉవ్వెత్తున లేచే ఒక అలలని ఆపడం కానీ, ఉద్యమాన్ని ఆపడం కానీ, తొక్కిపట్టడం కానీ ఈ రాజకీయాలకు అనేది వెన్నతో పుట్టిన విద్య అది. ఆ విధంగా చేసిర్రు కాబట్టే ఇది అణగదొక్కబడిందని అనుకుంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజంగా తెలంగాణలో గద్దరన్న అభిమానులు అనుకుంటే నేను రెడీ సిద్ధం. గద్దరన్న ప్రజా పార్టీని పునరుద్ధరించడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను. నేను కంకణబద్దులు నిలబడతాను. వెన్నెలకు కానీ మన సూర్యమన్నకు కానీ నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు నాయన స్థాపించిన పార్టీని ముందలు తీసుకుపోవడానికి ప్రజలలో తీసుకుపోవాలంటే నాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మీరు ముందుకు వస్తే మేము నడవడానికి రెడీ. కాకపోతే మీ ఇంటి వాళ్ళు మీరు అచేతనంగా అయిపోవడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి మేము ఏం చేస్తాం, మాలాంటి సామాజిక కార్యకర్త ఏం చేస్తారంటే ఒక సొంతంగానే ఒక పార్టీ పెడదామనే ఆలోచనలో ఉంటుంది. అదే గద్దరన్నది ఉంటే ఇది ప్రజల పార్టీ అవుతుంది. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక పాదయాత్రనో, ఒక ఉద్యమము, ఒక సాంస్కృతిక కార్యక్రమం చేస్తే ప్రజలకు ఇంతో 2-3 నెలల్లో పార్టీ ప్రజలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు పార్లమెంటు స్థానాలలో పోటీ చేసి గెలవగలిగే సత్తా వస్తుంది. ఇదే గద్దరన్న ప్రజా పార్టీ కనుక ప్రజలకు వచ్చి ప్రజలలో నిలబెట్టగలిగి ప్రజలలో మరి ఈ పార్టీని స్థాపించడం గద్దరన్న పార్టీ ఆయన పెట్టిన పార్టీ అని చెప్పి ప్రజలకు తీసుకపోతే వితిన్ 2-3 మంత్స్లో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో 15 గెలవగలిగే కెపాసిటీ ఉంటుంది. మరి వాళ్ళు సిద్ధంగా ఉంటే మేము రెడీ రావడానికి. కాకపోతే ఇప్పుడు వాళ్ళే వేరే పార్టీలో జాయిన్ కావడం వల్ల ఇప్పుడు మేము మళ్ళీ విభజించి పాలించడం కాకుండా వాళ్ళకి నిజంగా స్వతహాగా వస్తే నాలాంటి వాళ్ళ కార్యకర్తలు కోకలు నేనే కాదు కానీ లక్షల మంది ఉన్నారు. గద్దరన్న కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది అభిమానులు వాళ్ళ గుండెలలో ఓటు రూపంలో వాళ్ళ యొక్క ప్రేమను చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఇవ్వడానికి అవకాశం ఉందంటే చెప్పు, నేను రెడీ మోయడానికి, గద్దరన్న జెండా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే ఈరోజు ఏదో అన్న జయంతి అని కాదు, నేను నిజంగా నా హృదయంలో నేను ఉన్నది చెప్తే అబద్ధం చెప్పడానికి రాజకీయాలు చేయాలని నేను మాట్లాడడం లేదు. యాక్చువల్గా నేను ఒక 3 నెలల క్రితం నేను ఈ యొక్క మన గద్దరన్న ప్రజా పార్టీ ఏ విధంగా మూమెంట్ లేదని ఆలోచించే నేనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 100% ఇంప్లిమెంటేషన్ ఫోరం అని బాబాసాహెబ్ యొక్క కళని నిజం చేయాలని భారతదేశంలో మొత్తం ఉవ్వెత్తున మన రాజ్యాంగం గురించి తెలుసుకోవడానికి నేను ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన. ఆ ఉద్యమం ద్వారా ఓయిని కేంద్రంగా చేసుకొని ఇప్పుడు నేను ఎక్కడైనా ఇక్కడ జరిగే ప్రజా ఉద్యమాలలో కానీ ఇప్పుడు ఈరోజు నేను మన ఎన్జీ రంగ యూనివర్సిటీ ఉంది కదా, జయశంకర్ యూనివర్సిటీ, అక్కడ ధర్నా చేస్తుంటే అక్కడికి వెళ్ళిన సంఘీభావంలో. సరే వాళ్ళు లంచ్ టైం అవుతుందని చెప్పి వాళ్ళు లేకపోవడం వల్ల రిటర్న్ రావడం జరిగింది. సరే అన్నది ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 5ంటికి విగ్రహావిష్కరణ ఉంది తెల్లపూర్, అక్కడికి వెళ్తాను. ప్రతి సామాజిక కార్యక్రమానికి నేను పాల్గొంటున్నాను. ఇప్పటికి 3 నెలల నుంచి చాలామందికి పాశవన్న వ్యాధి లాంటి వాళ్ళకు నిజమైన ఏ విధమైన స్వార్థం లేని ఏ పార్టీకి కొమ్ముగా అని ఏ కార్యకర్తను అడిగినా ఆ చొక్కు పోషం అంటే ఎవరైనా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ.